హలో గాయ్స్, మా ఇంట్లో అయితే సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే మేమైతే అరిసెలు చేస్తున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బెల్లం, పావు కిలో చక్కెర, 100 గ్రాములు ఇలాచి, పావు కేజీ నువ్వులు. ఇక్కడ వచ్చేసి ఆంటీ అయితే ఇక్కడ పాకం అయిందా లేదా చెక్ చేస్తున్నారు వాటర్ వేసి. ఒకవేళ ఆ పాకం ఇట్లా గడ్డలెక్క అవుతే మనకైతే పాకం రెడీ అయిపోయినట్టు. ఇంకా కాలేదు కాబట్టి దాన్ని ఇంకా హీట్ చేస్తున్నాం కాదానికి. కూడా ఉడకాలేదా? దీన్ని ఏమంటారు అంటే దాన్ని కట్టను పాకం కర్ర కర్ర పాకం కర్ర పాకం కర్ర అయిపోయిందా? అయిపోయింది గైస్. ఇప్పుడు ఏం వేస్తున్నారు అంటే ఇలాచి షుగర్ పౌడర్ మొత్తం వేసేయాలి. ఇప్పుడు నువ్వులు తిప్పుతూనే ఉండాలి, గట్టి కాకుండా. ఇది తిప్పుతూనే ఉండాలి అంటే పిండిగా గట్టి కాకుండా. ఎంతసేపు తిప్పాలి? పిండంతా పోసేసి తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూనే ఉండాలి. అదంతా సిస్టమ్ తీసుకో. పిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పిండి, బియ్యం పిండి ఇప్పుడు మిక్స్ చేస్తాం. ఎన్ని కేజీస్ పట్టించినావు? 3 కేజీలు బియ్యం పిండి, తడిపిండి. దీన్ని మనం దీంట్లో కలిపేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో బెల్లం పాకంలో దీన్ని అయితే తిప్పుతూనే ఉండాలి, వేస్తూనే ఉండాలి, తిప్పుతూనే ఉండాలి. గడ్డలు కట్టద్దు. ఇంకా మమ్మీ అయితే అలసిపోయి ఇంకా డాడీని బిడ్డాల్సి వచ్చింది. అది కలపడానికి చాలా గట్టిగా అయిపోయింది. అదైతే ఇంకా డాడీ హెల్ప్ చేస్తున్నారు కలపడానికి. రెండు కిలోల ఆయిల్ అలా అండి పోయి పిండి అయితే ఇట్లా వచ్చేటట్టు కలుపుకొని దాని తర్వాత మనమైతే ఆయిల్ని చెక్ చేస్తున్నాం వేడిందా లేదా అని చెప్పి. చిన్న ఉండల్ని ఆయిల్ వేసి చెక్ చేస్తున్నాం. ఒకవేళ అది వేడైతే అవి పైకి వస్తాయి కదా, కాగి పైకి వస్తాయి. సో ఇప్పుడైతే మేమైతే ఇక్కడ ఆయిల్దే అదే ఆయిల్ ప్యాకెట్ ఉంది, దాన్ని కట్ చేసుకొని దాన్ని అయితే వాడుకుంటున్నాం. దాని మీదనే అరిసెలు అనేవి చేస్తున్నాం. అవి చేసిన తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత ఆయిల్లో వేసిన దాని తర్వాత ఆ అరిసెలు వచ్చేసి పైకి పొంగాలన్నమాట. అది ఆయిల్ నుంచి పైకి పొంగిన దాని తర్వాత ఒకవేళ అలా పొంగితే మనకైతే బాగా కుక్ అయినట్టు. మనకి లోపల అరిసెలు అయితే అలా కాకుండా కిందనే ఉంటే అది బాగా కుక్ అయినట్టు. మనం అప్పుడే తీసేయకండి. సో అది కుక్ అయిన దాని తర్వాత దాన్ని తీయండి. అది అయితే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది అనమాట. కుక్ అయిన దాని తర్వాత దాన్ని బ్రౌనిష్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసేయండి. సో అలానే చేసేయండి. సో దాని ముందైతే చేయకుండా కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. సో ఇదే మా ప్రిపరేషన్ మొత్తం. మీకైతే మా ప్రిపరేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. అరిసెలు అది ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళతో అరిసెలు రాని వాళ్ళు చేసుకోండి. ఫెస్టివల్ని బాగా చేసుకోండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ద గైస్ ఓవర్ దేర్. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ముందు ఇంకా వీడియోస్ వస్తాయి అనమాట. ఇంకా సంక్రాంతి ప్రిపరేషన్ ఏం చేసాం, ఏ గుడికి వెళ్ళినా మంచిగా అన్ని వ్లాగ్స్ వస్తాయి. సో అవన్నీ మీరు మిస్ కావద్దంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డూ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ గైస్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో డెఫినెట్ కమెంట్ చేయండి. నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అవన్నీ వస్తాయి ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. నేనైతే కొంచెం స్పీడ్ మోషన్లో పెడుతున్నా, మీరు చూసుకోండి. ఎందుకంటే కొంచెం ఇదంతా సేమ్ ప్రాసెస్, మీకు కూడా ఈజీ అవుతుంది.